తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతుంది చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. చరిత్రలో ఈ యొక్క ఆలయానికి విశిష్టమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. పూర్వం పరశురాముడు లోక కళ్యాణార్థం 118 శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ పోతూ చివరిదైనటువంటి శివలింగాన్ని ఈ యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించాలని చెప్పి స్థల పురాణాన్ని బట్టి మనకు తెలియవస్తుంది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. శ్రీమద్భార్గవరామ నిర్మితమహాదివ్యాలయే సంస్థితం నీహారాచల కన్యకార్ధవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాదజలజం సద్భక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. ఈ యొక్క త్రేతాయుగంలో పరశురాముడి చేత ఈ గుహాలయంలో ప్రతిష్ఠింపబడి అనేక సంవత్సరములు పరశురాముడి యొక్క తపస్సు చేత ఆ స్వామివారు పరశురాముడు స్థాపించినటువంటి స్వామివారి మూర్తి దినదినము వృద్ధి చెంది అతను తపస్సు చాలించి చూచేసరికి అతనికి ఆ స్వామివారి మూర్తి చాలా విశాలంగా పెద్దగా కనిపించడం జరిగింది. ఆ యొక్క పరశురాముడు ఈ మూర్తి నేను స్థాపించింది కాదేమో, దీన్ని భిన్నం చేస్తాను, తొలగిస్తాను అని ఆ యొక్క శిరస్సు భాగంలో స్వామివారి శిరస్సు భాగంలో కాటు పెట్టేసరికి ఆ పరమశివుడు ప్రత్యక్షమై పరశురామ ఈ గుహాలయం లోపల ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు నా గురించి విశేషమైనటువంటి తపస్సు చేసినటువంటి నీ పుణ్య ఫలితం వల్ల ఈ స్థలంలో నేనే వెలిసి ఈ యొక్క స్వామివారి మూర్తి వృద్ధి చెందింది అని ఆ యొక్క పరమశివుడు పరశురాముడికి చెప్పినట్టుగా స్వామివారి స్థల పురాణం. అంతేకాకుండా నీ తపస్సు ద్వారా ఇక్కడ వెలిసినటువంటి నేను కలియుగంలో మానవులకు కావలసిన ధర్మ అర్థ కామ్యములను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడానికి నీ తపస్సు ద్వారా ఈ స్థలంలో వెలిశాను అని ఆ యొక్క స్వామివారు పరశురాముడికి చెప్పినట్టుగా స్వామివారి ప్రతీతి. అంతేకాకుండా స్వామివారికి శిరోభాగంలో ఆ యొక్క కాటు కనిపిస్తుంది, అది పరశురాముడు పెట్టినట్టుగా పూర్వం నుండి చెప్పబడుతుంది. అంతేకాకుండా స్వామివారి జడల రామలింగేశ్వర స్వామి అని ఆ యొక్క స్వామివారి శిరోభాగంలో జడల ఆకృతిని పోలి ఉండడం వల్ల జడల రామలింగేశ్వర స్వామిగా ఆ స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు మనందరినీ. అంతేకాకుండా శివుడికి పంచముఖాలు ఉన్నాయి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది. తద్వారా పంచముఖాల ద్వారా మనం స్వామివారిని వేడుకొని మోక్షాన్ని పొందుతాం మనందరం. అదేవిధంగా సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష అనేటటువంటి పంచముఖముల చేత స్వామివారు పూజింపబడి మనందరినీ కూడా లోకంలో ఉన్న సకల జీవులను మానవులను అందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. అటువంటి స్వామివారు ఈ క్షేత్రంలో పరశురాముడు ప్రతిష్ఠించబడినటువంటి మూర్తి పశ్చిమాభిముఖంగా పడమరముఖంగా ఉండడం వల్ల ఆ అఘోర స్వరూపంలో ఉండేటటువంటి శివుడి యొక్క తేజస్సు ఆ స్వామివారి మూర్తిలో ఉండడం, దానికి నిదర్శనంగా ప్రతి అమావాస్యకు లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించడం, ఈ స్వామివారి దయ వల్ల మాకు సంతానం కలిగింది, మాకు ఆరోగ్యం బాగుపడింది, మేము చక్కగా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల వృద్ధి పొందాము అని చెప్పి నిరంతరం ఈ స్వామి మాకు ఇలవేల్పు అని చెప్పి కొలుస్తూ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఇక్ష్వాద్రి అంటే చెరుకు గట్టు అని పేరు సార్థకమైనట్లుగా చెప్పబడుతుంది. సకల భక్తులకు ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఎంతో మహిమాన్విత చరిత్రను తనలో ఇముడ్చుకున్నటువంటి ఈ యొక్క ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఈ యొక్క ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండడం జరుగుతుంది. అయితే వస్తున్నటువంటి భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కలిగించడంలో మాత్రము దేవాదాయ శాఖ అధికారులు విఫలమయ్యారు అని చెప్పేసి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉండడం జరిగింది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని చెప్పేసి బిగ్ టీవీ కాంక్షిస్తూ ఉండడం జరిగింది. చెరువుగట్టు ఆలయం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.